సార్ మీరు ఇందాక పోలవరం అన్నారు, జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కానీ బట్ పోలవరం ఎందుకు వై ఈజ్ ఇట్ టేకింగ్ సో లాంగ్, పూర్తి కావడం లేదు? కొంతమంది హైట్ తగ్గించారు అంటారు. లేదులేండి, అసలు పోలవరం విషయంలో అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ది హోల్ థింగ్ ఈజ్ క్లారిటీ ఉంది. పోలవరం డిలే కావడానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అంతకు మించిన కారణం ఏమి లేదు. 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని వదిలిపెట్టినాడు. సరే పర్సంటేజ్ వైజ్ ఏముందండి, 72% పనులు అయినాయి అవి ఇవి అంటారు, బాగానే ఉంది. అన్నిటికంటే కొంచెం ముఖ్యమైనది, క్లిష్టమైంది, డయాఫ్రమ్ వాల్ కట్టేశారు, అయిపోయింది. పైన కాఫర్ డ్యామ్ అని ఒకటి కడతారు, కింద ఒక కాఫర్ డ్యామ్ అని కడతారు. ఏంటంటే పై నీళ్లు కానీ కింద నీళ్లు కానీ ప్రాజెక్ట్ ఏరియాలో రాకుండా పొడి వాతావరణంలో ప్రాజెక్ట్ కట్టుకోవడానికి వీలుగా అడ్డుకట్టలు వేసుకుంటాం. పైన కాఫర్ డ్యాము పూర్తిగా మూసేయకుండా ఒక గ్యాప్ ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే పూర్తిగా మూసేస్తే నీళ్లు పైకి లేచి దేవీపట్నం దగ్గర కొన్ని విలేజెస్ను ముంచుతున్నాయి. వాళ్ళకు 200 కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. రీహాబిలిటేషన్ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ హడావిడిలో, ఎన్నికల హడావిడిలో వీళ్ళు కట్ల ఆ డబ్బులు 200 కోట్లు ఆ ప్రాజెక్టులతో పోలిస్తే 200 కోట్లు నథింగ్ కదా. 60-70,000. సో ఈయన వచ్చిన తర్వాత ఆ 200 కోట్లు కట్టేసి ఆ కాఫర్ డ్యామ్ మూసేసి కంప్లీట్గా క్లోజ్ చేసేసి పని కంటిన్యూ చేసి ఉంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేది కాదు. ఈ పాటికి కంప్లీట్ అయిపోయేది ప్రాజెక్ట్. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ముందాళ్ళగా 200 కోట్లు కట్ల, కాఫర్ డ్యామ్ ముయ్యలా. సో ఆ గ్యాప్ అట్లాగే ఉంది, పనులు ఆపిచేపించాడు. స్టాప్ వర్క్, కాంట్రాక్టర్ని మార్చేశాడు. ఆ కొత్త కాంట్రాక్టర్ ఏమో అసలు వాళ్ళైనా ఎవరు కొత్త కాంట్రాక్టర్కి వచ్చినా కానీ టైం పడుతుంది, మళ్ళీ పనులు మొదలెట్టాలి, రీసెట్ అవ్వాలి. అందులో ఈ వచ్చిన కాంట్రాక్టర్ ఏమో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు ఇంకా డిలే చేశారు. 2019 డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి దాకా కూడా ఏం పనులు మొదలెట్లా. అదిగో మొదలెడతాం, ఇదిగో మొదలెడతాం. ఈ లోపల 2019లో ఒక వరద వచ్చింది. ఇప్పుడు మేలో మీ గవర్నమెంట్ వచ్చిందండి, జూన్ జూలై నుంచి వరదలు వస్తాయి కదా, వర్షాలు వస్తాయి. 2019లో కొంత వరద కోసింది. 2020లో పెద్ద వరద వచ్చింది. పెద్ద వరద వచ్చి ఆ కాఫర్ డ్యామ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అంతా ఇంకా వెడల్పు అయిపోయి ఆ ప్రవాహం అంతా వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ మీద పడి ఆల్రెడీ కట్టిన డయాఫ్రమ్ వాల్ లేచిపోయింది. లేచిపోయి అక్కడ 30 మీటర్లు 60 అడుగులు గొయ్యబడి నీళ్ళు ఇట్లా వచ్చి ఆ ఇసుకను లేపుకుంటా ఇట్లా లేస్తాయి. లేచినప్పుడు ఇసుక కూడా లేచిపోద్ది, అక్కడ గొయ్యి పడిపోయింది. ఇంకేం సర్వనాశనం. దానివల్ల మొత్తం డిలే అయింది. మళ్ళీ ఇంకొక 1000 కోట్లు పెట్టి ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది. ఆ ఇసుక పూడ్చడానికి మెగా ఇంజనీరింగ్ 1600 కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చాడు ఈయన. గుంట ఆయన వల్లే అయింది, గుంట పూడ్చడానికి ఇంకో 1600 కోట్లు ప్లస్ డయాఫ్రమ్ వాళ్ళకి ఒక 1000 కోట్లు. అది కాకుండా డీవియేషన్స్ అని ఇంకొక 600 కోట్లు, ఎక్స్ట్రా వర్క్స్ అని ఇంకొక 400 కోట్లు, మొత్తానికి 4000 కోట్లు. టీడీపీ గవర్నమెంట్ 1700 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్ వదిలిపెట్టి వెళ్తే దాన్ని ఈయన 4200 కోట్లు చేశాడు. పని జరగల, లేట్ అయిపోయింది. డిలేడ్ ఈజ్ డినైడ్. ఇది చేసిన నిర్వాహకం. ఏం చెప్పాలి? ఇప్పుడు బాగానే పేస్ ఉందండి, ఇప్పుడు కూడా కొంచెం పేసు పర్వాలేదు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెగా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూషను, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూపర్విజను సాటిస్ఫాక్టరీగా లేవు. టెక్నికల్గా అంత బాగా కట్టడం లేదనేది మాలాంటి వాళ్ళు ఎత్తి చూపిస్తున్నాం. అది కూడా మేము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని చూపించే చెప్తున్నాం. అరే బాబు ఇది సరిగ్గా లేదంటే చూసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇన్ కాంట్రాస్ట్ మనకి కాళేశ్వరం కనిపిస్తుంది. కాళేశ్వరంలో ఇట్లాగే ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ వల్ల కింద నుంచి నీళ్లు సీపేజ్ అయిపోయి, కింద నుంచి నీళ్లు సీపేజ్ అయితే ఎంత ఇసుక కదండి కింద, ఆ ఇసుక కొట్టుకుపోయింది. కింద ఇసుక కొట్టుకుపోతే గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తే పైన కట్టిన స్తంభాలు కిందకి దిగుతాయి. కిందకి దిగేసరికి ఇట్లా నెర్రలు ఇచ్చేస్తాయి. పోతే పోలవరంకి అయితే ఏంటి ఆ పరిస్థితి? అందుకనే అవన్నీ చెక్ చేసుకుంటారు బాబు. వీ కాంట్ ఎఫర్డ్ ఎ ఫెయిల్యూర్ హియర్.
అని ఇంకో 3-4 ఇయర్స్ పడుతుందా పోలవరం? మీరు మీ ఐడియా? See, it has many parts to it. Maximum 2 years కాదు, సీజన్స్ అంటాం. మినిమం 2 సీజన్లు అయితే పడతాయి. ఎందుకంటే ఒకటి డ్యామ్ కట్టాలి, డ్యామ్లు ఫుల్గా కట్టాలన్నా ఒక 2 సీజన్లు పడతాయి. ఇంకొకటి గైడ్ బండ్ ఒకటి మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కట్టిన గైడ్ బండ్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, కుప్పగొలిపోయింది బండ్. ఆ బండ్ కట్టిన దానికి ఒక డయాఫ్రమ్ వాల్ కట్టారు, చిన్న డయాఫ్రమ్ వాల్. అది కంప్లీట్గా కుప్పగోలిపోయి కింద పడిపోయింది. సో అది మొత్తం ఉన్నదాన్ని తీసేయటమా, లేకపోతే దాన్ని లేపటం ఇంపాసిబుల్, దాన్ని అట్లాగే ఉంచి పక్కన ఇంకోటి కట్టడమా, దాన్ని ఇంకా ఆ డెసిషన్సే అవ్వాల, ఆ డిజైనే అవ్వాల. దీనికి ఇక్కడ ఒక్క పాయింట్ నేను అడుగుతానండి. ఇప్పుడు ఇట్లాంటి వాట్ వి కాల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్లాంటి మొత్తం ప్రాసెస్ కానీ కొంచెం టెక్నికల్గా ఉంది, సామాన్యుడికి అర్థం కాదు. అకౌంటబిలిటీ లేదండి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో యాజ్ ఎ లేమ్యాన్ క్వశ్చన్, అది ఇంత 4,000 కోట్లు మనకి అంత నష్టం జరిగింది, మన ఆంధ్ర ప్రజలకే జరిగినట్టు. దట్స్ రైట్. మరి దానికి వారికి అకౌంటబిలిటీ అపార్ట్ ఫ్రమ్ అసెంబ్లీ ఏం లేదా? అంటే లైక్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, స్టేట్ ఉంటుంది కదా. ఇంకోటి ఇక్కడ నేను చదివింది ఏంటంటే, యాక్చువల్గా ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ మేము ఎగ్జిక్యూట్ చేస్తామంటే పోలవరం టైంలో మీకు కాదు, ఎగ్జిక్యూషన్ మాకు ఇవ్వండి అని పట్టుబట్టి తెచ్చుకున్నారు అని. అట్లాంటప్పుడు గవర్నమెంట్ అకౌంటబిలిటీ కానీ గవర్నమెంట్ని, అంటే ఎక్కడో మీలాంటి మేధావులు ఎవరన్నా మామూలుగా మీరు ఇప్పుడు సామాజిక సృహతో కొంత చైతన్యం తేవాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు డిఫరెంట్ ఇష్యూస్ మీద, బీట్ పోలవరం లేకపోతే ఉమెన్స్ బిల్లు లేకపోతే అమరావతి మీద. దీనికి అకౌంటబిలిటీ కానీ దానికి గవర్నమెంట్ డెసిషన్స్ ఏమి ఉండదా అండి? డెమోక్రసీలో మీకు గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఏముంటుంది? ఇట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడమే వాళ్ళకి అకౌంటబిలిటీ, ఇంకా అంతేనా? అంతకు మించి స్పెసిఫిక్గా సావరెన్ లైబిలిటీ మనం ఎవరి మీద పెడతాం? ఒకళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నాకేం తెలుసు, మా ఇంజనీర్ అంటే చెప్పాడు, నేను సంతకం పెట్టాను అంటాడు. ఇంజనీర్ని అడిగితే నాకేం తెలుసు సార్, పైనుంచి ఏది రాయమంటే అది రాశాను నేను అంటాడు. అదిగాక ఇప్పుడు కాంట్రాక్టర్ని మారుస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కళ్ళు మూసుకుంది ఆ రోజున? కాంట్రాక్టర్ మారుస్తా అంటే మీరు మార్చడానికి వీలు లేదని ఎందుకు ఇవ్వాల డైరెక్టివ్? వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళది కదా డబ్బులు. అవును, ఎందుకు ఊరుకున్నారు? కాంట్రాక్టర్ మారుస్తా అంటే వాళ్ళది మార్చారు కదా, నవిగా వాళ్ళు వెళ్ళిపోయి. ఎవరు వెళ్ళిపోయారు ఎవరు వచ్చారు అన్నది మనకు అనవసరం. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కదా ప్రాజెక్టు, వాళ్ళ చేతిలో ఉంది, డబ్బులు వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. మీరు కాంట్రాక్టర్ మారిస్తే మేము డబ్బులు ఇవ్వమంటే అయిపోతారు కదా. స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడంలో సరే వాళ్ళు ఒక రీజన్ బట్టి తీసుకున్నారు. ఏంటంటే మీకు లోకల్గా బోల్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, మీరైతే ఇక్కడ ప్రతి వాడు కాలు అడ్డం పెడతాడు, మీ లారీని పోనీ అంటాడు, దుమ్ము వస్తుంది అంటాడు, గొయ్యి పడింది అంటాడు, మేమైతే లాగేసుకుని పోతాం, అందులో వెంటబడి చేయించుకుంటాం బికాజ్ మా ప్రాజెక్ట్ కాబట్టి. లేకపోతే మీరు నర్మదా ప్రాజెక్ట్ లాగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తారు. నేషనల్ ప్రాజెక్టులు అన్నిటికీ వాటికి అదే కదా. తెహ్రీ కానీ నర్మదా కానీ దశాబ్దాల తరబడి చేశారు. మేమైతే వెంటబడి చేయించుకుంటామని చెప్పి చేశారు. ఓకే, టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ గివ్ దెమ్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్. బట్ స్టేట్ గవర్నమెంట్ తింగరాశాలు వేసినప్పుడు ఆపాల్సిన బాధ్యత కూడా మీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. కరెక్ట్, దట్స్ వేర్ దే ఫెయిల్డ్. మీరు ఇందాక కాళేశ్వరం అన్నారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమో కానీ, బట్ స్టిల్ తెలంగాణ కాళేశ్వరం ఎలానో ఆంధ్రప్రదేశ్కి అమరావతి వెళ్ళట్లేరు కొంతమంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి ప్రజలు ఉన్న హైదరాబాద్కి రింగ్ రోడ్డు ఉంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ 50,000 ఉన్న అమరావతికి రింగ్ రోడ్డు ఎందుకు అని డిస్కషన్ ఏదో జరుగుతుంది. మీరేమంటారు? హైదరాబాద్కి ఇంకా కొంచెం క్లారిటీగా, హైదరాబాద్కి రింగ్ రోడ్ వచ్చిందంటే ఇక్కడ ఒక 1.5 crore పీపుల్ లోపల ఉంటున్నారు. ఆ ట్రాఫిక్ రద్దీని బయట నుంచి వెహికల్ని కంట్రోల్ చేసి దానికి, అదర్వైజ్ ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ని సిటీలోకి వదిలితే చాలా ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది, ఎక్కడెక్కడ ఆగిపోతాయి, డెవలప్మెంట్ ఆగిపోతుందని
ఒక విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు గట్టిగా నిలబడి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. వెరీ రిలవెంట్. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా 1O రింగ్ రోడ్స్ ఉంటాయి, అవి మనం చూస్తాం. గుడ్ కనెక్టివిటీ. దానికి కూడా ఎయిర్పోర్ట్ అని అటుపక్క జెనోమ్ వ్యాలీ ఇట్లా విజయవాడ రోడ్డు కనెక్ట్ బాగుంది. పీపుల్ ఆర్ ఎంజాయింగ్. 354 కిలోమీటర్స్ ఈ ఓఆర్ఆర్ 2 పార్ట్స్లో. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అని ఇంకోటి ప్లాన్ చేస్తున్నారు. గుడ్. చాలామంది నేను విన్నది చాలా చోట్ల డిస్కషన్ అవుతుంది, అట్లీస్ట్ ఎలైట్లో, అమరావతికి ఓఆర్ఆర్ ఎందుకు అవసరమా? ఎందుకంటే అమరావతి లోపట ఉండేది 50,000 లేకపోతే 1,00,000 మంది ఆ 29 గ్రామాల్లో. కానీ ఏమైనా అసలు అవసరం ఉందా? నీడ్ ఉందా? నీడ్ లేకుండా ఓఆర్ఆర్ ఎందుకు అంటే ఓ పక్క ఆలోచిస్తే ఇప్పుడు మనం గుంటూరు విజయవాడ వెళ్ళినప్పుడు ఆ కనెక్టివిటీ బాగుంది, ఇట్లా వెళ్ళిపోతున్నాం అని బాగా అనిపిస్తుంది. బట్ ఎట్ వాట్ కాస్ట్? పబ్లిక్ ఎక్స్చెకర్. అదే కదా, కాళేశ్వరంలో ఒక యూనిట్ ఆఫ్ పవర్ జనరేట్ చేయడానికి లేకపోతే ఒక ఎకరానికి తడపడానికి అయ్యే ఖర్చు నార్మల్ స్టాండర్డ్స్ నుంచి 10x అంత అయిపోతుంది. టెక్నికల్ లోపాలు ఉండి అనేది కదా క్రిటిసిజం. దాన్నే బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ కాంటెక్స్లో పోలిస్తే తెలంగాణ కాళేశ్వరం ఎట్లా, ఆంధ్రాకి అమరావతి అని కొంత క్రిటిసిజం ఉంది. మీరు ఏమంటారు? మీరు బాగా సామాజిక స్పృహతో, ఎస్పెషల్లీ మీరు రిటైర్ అయినాక ఇట్లా సామాజిక అంశాలు తీసుకొని జనాన్ని చైతన్యపరుస్తున్నారు. మీ వ్యూలో దాని మీద ఏమన్నా ఒక ఇన్పుట్ ఇస్తారు? సరే, కాళేశ్వరంకి అమరావతికి పోలిక చాలా తేడాలు ఉన్నాయన్నమాట, అది వేరే విషయం. అమరావతి కూడా అంటే బర్డన్ ఆన్ ఎక్స్చెక్కర్. కరెక్ట్. ఆ ఒక్క పాయింట్లో వస్తున్నా. అమరావతి కూడా బర్డన్ ఆన్ ఎక్స్చెక్కర్ ప్రస్తుతానికైతే అసలు ఇవాళకి అది బర్డన్ కాదనుకోండి. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు అంతవరకు. కానీ ఎంతవరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటుంది అనేది మనం ఏమి ముందే చెప్పలేము. అది నోటి మాటతో చెప్పినంత మాత్రాన సెల్ఫ్ సస్టైన్ అవ్వగలుగుతుందా లేదా అనేది మనకి చెప్పలేము. ఆ లెక్కలు తెలిస్తే కానీ చెప్పలేము. ఎవరు చెప్తున్నారు మనకు ఆ లెక్కలు? అసలు అదే ఏదో వాళ్ళ దయదలిచి ఇచ్చిన లెక్కల నుంచి మనం అన్వయించుకోవడమే తప్ప కరెక్ట్ లెక్కలు ఎవరు ఇవ్వట్లేదు. మన జగన్ మావిగన్ అన్నప్పుడు ఆయన అనేది 10,000 కోట్లు నేను రాజధాని కడతాను, లేకపోతే మ్యాక్సిమం 20,000 కోట్లు అన్నప్పుడు జగన్ని పర్సనల్గా క్రిటిసైజ్ జరుగుతుంది. కానీ అది జస్టిఫికేషను. తను చెప్పేదానికి యాక్చువల్గా ఫిగర్స్లోకి వెళ్ళి ఈ మనం ఫండ్స్ ఎలా సాధిస్తాము, దీనివల్ల ఏంటి ఉపయోగాలు, మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులకి దానికి మనకి ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది అనేది సైంటిఫిక్గా ఒక పేపర్ ప్రజెంటేషనో లేకపోతే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటం అనేది జరగల. అది కూడా చాలా డిబేట్ జరిగింది టీవీస్లో. ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఓకే, జగన్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఈరోజు అపోజిషన్లో కూర్చున్నాడు. కానీ దీనికి మామూలు ప్రజలకి కరెక్ట్గా జగన్ చేసిన క్రిటిసిజంకి, జగన్ చెప్తున్న దానికి కరెక్ట్గా ఒక వైట్ పేపర్ చెప్పాలి, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది ఒక కొంతమంది మీలాగా మేధావుల్లో ఉంది. అసలు ఆయన చెప్పింది మావి కన్నా బూడిది కనలేదు. కానీ అసలు ఇవాళ అమరావతిలో ఒక అసెంబ్లీ ఉందండి. మీకేం నొప్పి? అసెంబ్లీ నడుస్తుంది కదా, మీకు ఏమైనా కుర్చీలు సరిపోవట్లేదా? బెంచీలు సరిపోవట్లేదా? కంఫర్టబుల్గా లేవా? మైకులు పనిచేయట్లేదా? ఏమైనా పైనుంచి ఏమైనా రూఫ్ కారుతుందా? ఏంటి మీకు ఇబ్బంది? అసెంబ్లీ ఈజ్ రన్నింగ్. సెక్రటేరియట్ 5 బ్లాక్లో 6 బ్లాక్లో ఉన్నాయి, నడుస్తున్నాయి సెక్రటేరియట్. మీకేమి అక్కడ చోటు సరిపోక వరండాల్లో కుర్చీలు వేసుకుని ఎవరు కూర్చోట్లా. ఇట్ ఈజ్ అడెక్వేట్. హైకోర్టు ఒకటే కొంచెం ఇరుకయ్యి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు దానికి ఎన్ఎక్స్ అని చెప్పి హైకోర్టు పక్కన ఎన్ఎక్స్ అని ఒక 4-5 కోర్టులు అందులో పెట్టుకున్నారు. ఒక రకంగా చూస్తే కొన్ని సౌకర్యాలు లేవు, కానీ హైకోర్టు కూడా నడుస్తుంది. హైకోర్టు నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది. అసలు ఇంకా మావిగాని ఎందుకు నీకు? ఆల్రెడీ ఉంది కదా అమరావతిలో, ది హోల్ సెటప్ ఇస్ దేర్. మీకు హెచ్ఓడి ఆఫీసులు లేవంటారా? తాడేపల్లిలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు, లేకపోతే మంగళగిరిలో ఒకటి అద్దెకి తీసుకున్నారు, విజయవాడలో ఒకటి అద్దెకి తీసుకున్నారు, నడుస్తున్నాయి. కడుతున్నారు కూడా కొన్ని. కట్టడం కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కదా అద్దె భవనాల్లో. అయిపోయింది. నువ్వు చెప్పే మావిగాని ఆల్రెడీ ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంకా నువ్వు కట్టేది ఏంటి వచ్చి మావిగాని బూడిది? ఇట్స్ కంప్లీట్లీ నాన్ సెన్స్ దట్ వాట్ హి హస్ టాక్డ్. There is no need to do anything more as it is to run a state as it is. కాకపోతే అమరావతి ఏంటంటే ఒక ఫ్యూచర్ సిటీ, లెట్ us డెవలప్ ఎ క్యాపిటల్ సిటీ వేర్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వచ్చి అక్కడ
ఉపాధి పొందే అవకాశం కల్పిస్తే ఇట్ విల్ బికమ్ అన్ ఎకనామిక్ ఇంజిన్ అనేది ఒక ఊహ, ఒక విజన్, ఒక పర్స్పెక్టివ్. Now, coming back to this ORR for Amaravati, I strongly believe that ultimately you will require some ORR for most of the urban habitations, urban agglomeration అంటారు చూడండి. అవును. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ సిటీ. ఒకప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు అంతే కదా. ఇప్పుడు సైబరాబాద్ వచ్చి మణికొండ అనేది ఒక విలేజ్ కూడా ఉందా అసలు ఆ రోజుల్లో? అవును. ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎ స్మాల్ విలేజ్. అవును. సంగారెడ్డి కూడా కలిసి, సంగారెడ్డి, మేడ్చల్, కూకట్పల్లి, గొడ్లు పశువులు మేపేవాళ్ళు రోడ్డు పక్కన. అవును. బిహెచ్ఎల్ వెళ్తుంటే నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో కూడా బిహెచ్ఎల్ లో చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే పశువులు మేస్తా ఉండి ఓ పెద్ద నైట్ వెళ్ళేవాళ్ళు కదా, నైట్ వెళ్ళేవాళ్ళు. కరెక్ట్. అక్కడ గ్రామాలు కూడా లేవు. బట్ ఆల్ దీస్ ఏరియాస్ వర్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ది అర్బన్ అగ్లామరేషన్ ఆఫ్ హైదరాబాద్. సో వీటన్నిటినీ కలుపుకునే మీకు మాస్టర్ ప్లాన్ తయారయ్యేది. ది లాస్ట్ మాస్టర్ ప్లాన్ యూ హ్యాడ్ ఇన్ హైదరాబాద్ వాజ్ 1995. 1995లో ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్నే 2006 ఆ ప్రాంతాల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ an outer ring road proposed in the Hyderabad master plan published in 1995. Oh, that was a vision. విజన్ ఎవరు ఒక్కళ్ళది కాదు. మాస్టర్ ప్లాన్స్ ఆర్ మేడ్ బై ఎవ్రీ సిటీ. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ అండి. 50 years ఒకసారి మీరు మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి. అది ప్రజలకు మీరు ముందు పెట్టి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి. అందులోనే జోనింగ్ లాస్, ఏ రోడ్ ఎటు వెళ్తుంది, ఏ రోడ్ ఎంత వెడల్పు ఉంటుంది, ఎక్కడ రింగ్ రోడ్ వస్తుంది, ఎక్కడ బ్రిడ్జిలు వస్తాయి, ఎక్కడ ఫ్లైఓవర్లు వస్తాయి, వీలున్నంత వరకు ఇండికేట్ చేస్తారు. మాస్టర్ ప్లాన్లో ఉన్నదంతా ఒక రోజులో జరగదు. నెక్స్ట్ 50 yearsలో జరగబోయేది వాళ్ళు రాసుకుంటాం. దట్స్ ద వే అర్బన్ ప్లానింగ్ ఈజ్ డన్. దట్ ఈస్ కాల్డ్ అర్బన్ ప్లానింగ్. సో మాస్టర్ ప్లాన్ ఈజ్ అ కామనాలిటీ, కామన్ ఫీచర్ ఫర్ ఎనీ లార్జ్ సిటీ. సో ఇట్ వాజ్ ఫర్ హైదరాబాద్. సో 1995లో మాస్టర్ ప్లాన్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, అందులో డిపిక్ట్ చేశారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, ఇప్పుడు దానికి కన్సల్టెంట్స్ నాకు తెలిసి హైదరాబాద్ కంపెనీసే ఒకటి, 2 కన్సల్టెంట్ కంపెనీస్ ఉన్నాయి. దాన్ని డిజైన్ చేయమన్నప్పుడు ఓకే మాస్టర్ ప్లాన్లో కొంచెం రఫ్గా గీస్తారు. దే వోంట్ గివ్ యూ సర్వే నెంబర్ వైజ్, రఫ్గా వేస్తారు. దాన్ని అమలు చేయాలంటే సర్వే నెంబర్ కాడి నుంచి వెడల్పు ఎంత ఉండాలి, ఎంత హైట్లో కట్టాలి, ఎన్ని లేన్స్ ఉండాలి, అవన్నీ డిసైడ్ చేయాలి. అది కన్సల్టెంట్లకు ఇచ్చినప్పుడు ప్రాబబ్లీ ది కన్సల్టెంట్ సెడ్ ఇంత వెడల్పు అయితే వైబుల్ అండి ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కూడా అని చెప్పి అన్నారు. సో ఆ 4+4 8 lanes తోటి సర్వీస్ రోడ్స్ తోటి కడదాము అని ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. జపనీస్ ఫండింగు అవన్నీ వచ్చినాయి, కట్టారు. ఇవాళ 25 ఏళ్లకి, దాదాపు 20 ఏళ్ల కిందట కట్టారు, మొదలెట్టారు. ఇవాళ 20 ఏళ్లలోనే మనకి కిటకిటలాడిపోతుంది కదా ఓఆర్ఆర్. ట్రెమెండస్ చేంజ్. దట్ మీన్స్ ఆ రోజున కన్సల్టెంట్లు విజువలైజ్ చేసింది ఇంకా కన్జర్వేటివ్గా విజువలైజ్ చేశారు. సరిపోట్లా ఇవాళకి కూడా. సో ఫ్యూచర్లోకి ఎవడ చూసి చెప్పగలడు? అవును. బాగా చదువుకున్న కన్సల్టెంట్లే లెక్కలు తప్పుతాయి. అవును. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ బికాస్ యూ కాంట్ ఫోర్సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. కరెక్ట్. సో అమరావతి విషయంలో కూడా అంతే. మీరు ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా ఓఆర్ఆర్ని చూపిస్తామంటే ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇవాళకి వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. దానికి మీరు ఓఆర్ఆర్ చూపించండి. మీరు అంతకీ కావాలనుకుంటే సర్వే నెంబర్ల వైజ్ కూడా కన్సల్టెంట్ తోటి విడగొట్టించండి. అబ్బాయి ఈ పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో ఇంత ఎక్స్టెంట్ ఓఆర్ఆర్కి పోద్ది అని చెప్పి నోటిఫై చేసేయండి. ఆ మేరకు ఏంటంటే ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఆ ఎక్స్టెంట్లో ఏదైనా బిల్డింగ్ పర్మిషన్ అడిగినా కానీ కుదరదులే బాబు, ఇది ఓఆర్ఆర్కి తీసుకుంటాం ఇవాళ కాదు రేపు అని చెప్తారు. వేరే ఎవరికి అమ్ముకున్నా కానీ వాళ్ళు దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఎకరాలు అమ్ముతానండి, అందులో 2 ఎకరాలు ఓఆర్ఆర్కి పోయేది ఉంటుంది. కొనుక్కునే వాళ్ళకు కూడా అడిగినప్పుడు అది 2 ఎకరాలు ఓఆర్ఆర్కి ఇవ్వడం వాళ్ళ బాధ్యత. అంతే కదా. సో ఇట్ ఈస్ ఏ రన్నింగ్ కోవెనెంట్ విత్ ద ల్యాండ్. ఎస్, it's a running covenant. Everybody has to respect that.
నువ్వు నిజంగా ఓఆర్ఆర్ కట్టినాడు ఆ రోజుకి ఎవరైతే ఓనర్ ఉంటాడో వాళ్ళని పిలిచి బాబు నీ 2 ఎకరాలు తీసుకుంటున్నావు మాస్టర్ ప్లాన్ కాబట్టి దీనికి నీకు ఇవాళ ఉన్న చట్టం ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం నీ డబ్బులు నీకు ఇచ్చేస్తావు, నీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పు అంటారు. లేదంటే మాకు డబ్బులు చాలవు అది ఇది అని అంటారు అనుకోండి, ఓకే సెటిల్మెంట్ అవుతుంది. దట్ ఈస్ హౌ దట్ ఓఆర్ఆర్ హ్యాస్ టు బి బిల్ట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇవాళే కట్టాల్సిన అవసరం ఏముంది మీకు? ఇవాళే అంత డబ్బు ఎందుకు సింక్ చేయాలి? అవసరం లేదు. దాని మీద నడిచేవాడు ఎవడు? అంత ట్రాఫిక్ ఇవాళ జనరేట్ కాదు కదా. హౌ విల్ ఇట్ పే ఫర్ ఇట్ సెల్ఫ్? ఒక ఆస్తి అవుతుంది కదా, అది అండర్ యూటిలైజ్డ్ ఎసెట్ అవుతుంది కదా, అన్ప్రొడక్టివ్ అండర్ యూటిలైజ్డ్ ఎసెట్ రిసోర్స్ అవుతుంది. సో డోంట్ కన్స్ట్రక్ట్, మార్క్ చేసి వదిలేయండి. దట్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. కానీ ప్రతి వాళ్ళు నేను కన్స్ట్రక్ట్ చేయాలంటారు, ఎందుకంటే కాంట్రాక్ట్ అయితేనే కదా మనకి ఏమైనా వచ్చేది. కాంట్రాక్టర్స్ మళ్ళీ వాళ్ళే పొలిటీషియన్స్ ఎగ్జాక్ట్లీ 5 years తర్వాత. సో ఇప్పుడు క్లారిఫై నా స్టాండ్ అయితే క్లారిఫై చేశారు. వెరీ క్లియర్, బాగుంది, నైస్. మీరు ఐపీఎస్ ఆఫీసరు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కష్టపడి సర్వీస్ తెచ్చుకొని మీరు చాలా రోజులు ప్రజలకు సర్వ్ చేశారు. నాకు ఈ మధ్య చాలా చోట్ల వింటున్న ఒక చర్చ ఉంది, ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్. మనం ఇందాక అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకున్నాం, పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్. సేమ్ వే ఐ డోంట్ నేమ్ ఎనీబడి, బట్ జగన్ మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ రెజ్యూమ్లో కానీ పోలీస్ ఆఫీసర్స్ని డైరెక్ట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం, ఛార్జ్ షీట్ చేయటం, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయటం. మొన్న కూడా ఎవరిని చూసాం కదా, సునీల్ నాయక్ ఎవరు అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద గొడవ. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ హయ్యర్ అథారిటీస్ కానీ కింద అథారిటీ, మామూలుగా గతంలో నేను నా చిన్నతనంలో గమనించేది ఏదైనా షూటింగ్ రాంగ్ ఫైరింగ్ అయినా జ్యుడిషియల్ కమిషన్ వేసేవారు, వాళ్ళు విచారించి వాళ్ళు నిర్ధారిస్తే అప్పుడు కేసు ఫైల్ చేయటమో లేకపోతే వాళ్ళని డిస్మిస్ చేయటమో టర్మినేషన్ జరిగేది. అదేది లేకుండా డైరెక్ట్గా ఒక పోలీస్ ఆఫీసర్స్ మీద ఎఫ్ఐఆర్ కట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ రిమాండ్ చేస్తే మీ పోలీస్ ఇన్స్టిట్యూషన్ మొరల్ తగ్గుతుందా లేదా? నా ఫీలింగ్ అది. అంటే తప్పు ఒప్పు పక్కన పెడదాం, అసలు లెట్ us నాట్ టాక్ అబౌట్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. సిస్టమ్ పరంగా ఇక రేపొద్దున్న ఎనీ పోలీస్ ఆఫీసర్, జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా పోలీస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ పొలిటికల్ అథారిటీకి దగ్గరగా ఉండి వాళ్ళ కంట్రోల్లో ఉండి దాని ద్వారానే డ్రైవ్ చేస్తుంటారు పవర్ అంతా జనరల్గా. అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కదా చేసేది వీళ్ళు. అలా చేస్తున్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి లేస్తే రేపొద్దున ఏ పోలీస్ ఆఫీసరు ఏ పని చేయడు కదా. బ్యూరోక్రసీకి దెబ్బ, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు. నేను ఎందుకంటే నేను కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్తో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంత వాళ్ళలో ఆ టోన్ కనపడింది. అసలు మేము ఏం పని చేస్తాము, ఎలా ఉంటాము, వాళ్ళు చేయమంటారు, ఆ రోజు పవర్లో ఉన్నప్పుడు మేము చేస్తాం, మమ్మల్ని రిమాండ్ చేసి మమ్మల్ని అంటే గుడ్ బ్యాడ్ పక్కన పెడదాం సార్. జనరల్గా తెలియనే ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు. మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ట్రైనింగ్లో కానీ తర్వాత మా సీనియర్లు కానీ ఎప్పుడైనా మనకు చెప్పేది ఏంటంటే, మాకు అరే బాబు, యు ఆర్ ఫస్ట్ ఆన్సరబుల్ టు ద లా ద్వారా యు ఆర్ ఆన్సరబుల్ టు ద కోర్ట్స్. యువర్ ఆన్సరబిలిటీ టు ద పాలిటీషియన్ కమ్స్ లాస్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఉద్యోగం చేయండి. ఈ క్రమం కనుక తప్పారు అని అంటే యూ విల్ హ్యావ్ టు ఫేస్ యువర్ ఓన్ మ్యూజిక్. ఇట్ ఈస్ taught. Philosophy is taught. Yes, every one of us is taught. Outlook is same. Yes. So it is accepted. Everybody knows it. మరి ఎందుకు చేశారు? 19-20 కా ఫరక్ అంటారు చూడండి హిందీలో. అది ఎక్కడన్నా స్లైట్ డీవియేషన్ చేస్తే ఓకే, యూ కెన్ గివ్ దెమ్ ద బెనిఫిట్. సర్లే ఏదో పోనీలే, పైవాళ్ళు ఏదో ప్రెషర్ తట్టుకోలేక చేసాడులే కుర్రాడు అనుకోవచ్చు. అడ్డగోలుగా చేసి పైవాడు చెప్పాడు నేను చేశాను అని అంటే వాట్ అబౌట్ ద విక్టిమ్? వాడికి ఎవడు సమాధానం చెప్పాలి? నీ మొరేలు సరే, ప్రజలకు మొరేలు ఉండక్కర్లేదా? పోలీసుల మీద నమ్మకం ఉండక్కర్లేదా? యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్
బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చామండి మనం. అవును. అప్పుడు ఇంకా బ్రూటల్గా ఉండేది. అవును. అక్కడి నుంచి మనం క్రమక్రమంగా ఇంప్రూవ్ అవ్వాలా, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావా? వెనక్కి వెళ్ళిపోకూడదు కదా దిలీప్ గారు. అవును, కరెక్ట్. ప్రతి 5 ఏళ్లకో 2 ఏళ్లకో ఇంప్రూవ్మెంట్ కనిపించాలిగా. నేను నమ్మకంగా చెప్పగలను, నేను సర్వీస్లో జాయిన్ అయిన నాటి నుంచి ఇవాళకి పోలీసుల్లో ఇంప్రూవ్మెంట్ ఉందే తప్ప వెనక్కి వెళ్ళాల. బట్ గత 5 ఏళ్లలో బాగా వెనక్కి వెళ్ళింది పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈవెన్ తెలంగాణ కూడా కేసీఆర్ కింద, కేసీఆర్ జమానాలో తెలంగాణ పోలీసు కూడా చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. అడ్డగోలు ఏకపక్షంగా ఉండేది. దట్ ఈస్ ద రిలీఫ్ దట్ పీపుల్ ఫీల్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డికి బికేమ్ చీఫ్ మినిస్టర్. కనీసం ప్రశాంతంగా ఉన్నారా బాబు, స్వేచ్ఛగా ఉన్నాం అని. సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ ఆల్సో ఫీలింగ్ టుడే. ఎందుకు అంత అడ్డగోలుగా చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రం చేస్తారా? దట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇవాళ 1-2 ఆఫీసర్ల మీద కేసులు పడినాయి అంటే అది మరీ ఎగ్రేజియస్ కేసెస్ కాబట్టి వాళ్ళ మీద పడినాయి. ప్రిపోస్టరస్. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆల్సో నేను వాళ్ళ రిటైర్ అయ్యాను కాబట్టి శుద్ధులు చెప్తున్నాను అనుకోబాకండి. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ సర్వీస్ ఆల్సో you are on that view. I was of that view. You own that. Yeah, I own that view, and I said serving people is more important than serving ourselves and protecting ourselves. కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది. అంటే ప్రివిలేజ్ కూడా ఉండక్కర్లేదా? ఇదివరకు జ్యుడిషియల్ ముందు కొంచెం మెమో ఇచ్చి జ్యుడిషియల్ కమిషన్ ఇప్పటికీ ఉంది. జ్యుడిషియల్ కమిషన్ కాదులేండి, అది మ్యాజిస్ట్రేరియల్ కమిషన్ అంటారు, అట్లా మ్యాజిస్ట్రేరియల్ ఎంక్వైరీ అంటారు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎన్కౌంటర్స్, దట్ టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి సంబంధించిన వరకే. లా అండ్ ఆర్డర్కి వచ్చి లా అండ్ ఆర్డర్కి అప్పట్లో కూడా గట్టిగానే సూపర్విజన్ ఉండేది. నో వన్ ఈజ్ అబౌవ్ లా. నో వన్ వాజ్ రూల్ ఆఫ్ లా ఉండేది. ఓన్లీ నక్సలైట్లు, బికాజ్ ఇట్ వాజ్ ఎ స్పెషల్ ప్రాబ్లం, సమ్ స్పెషల్ ప్రివిలేజెస్, కొన్ని వెసులుబాట్లు చూసి చూడకుండా వదిలిపెట్టేవాడు. దాన్ని మనం రూల్ కింద తీసుకోలేము. ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్. ఇట్ వాజ్ అన్ ఎక్సెప్షన్. గ్రేట్ సార్. లాస్ట్ 2 questions. మీరు ఒక సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసరు, చాలా బాగా మంచి పేరు ఉంది, ఇబ్బందులు పడ్డారు, పోరాడారు, రెజ్యూమ్స్తో పోరాడారు. యూ హ్యావ్ యువర్ ఓన్ కన్విక్షన్ స్టాండ్. మీ కెరియర్ మొత్తంలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన బాగా ఫుల్ఫిల్డ్ ఫీలింగ్, అరైవ్డ్ ఫీలింగ్, నేను ఇది చేశాను, మంచి పని చేశాను. దట్ వాజ్ మై జాబ్ యాజ్ పోలీస్ కమిషనర్ విజయవాడ ఫర్ ది సెకండ్ టైం 2014-15. కారణం కూడా ఏంటంటే అప్పటికి నాకు 30 ఏళ్ళు మెజారిటీ సీనియర్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ వచ్చింది, ఇవాల్వ్ అయ్యాం. ఇంత తెలివితేటలు, ఇంత క్లారిటీ నాకు ఎస్పీగా ఉన్న రోజుల్లో ఉండేది. Obviously, any human being, as we grow, we evolve. So, I could give my best performance as Commissioner of Police Vijayawada. It was very satisfying. ధర్మం జరిగింది. ధర్మం ఒకటే కాదు, I was making systems for the future. సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, స్ట్రెంగ్తన్ చేయటం. స్పెసిఫిక్ ఏదైనా ఉందా? Lots of things. 2 minutes. We reformed. ఎందుకంటే మీకు ఒక సింపుల్, మా దగ్గర ఉన్న రిపేర్కి వచ్చిన జీపులు, మా దగ్గర ఉన్న చెత్త వెహికల్సే ఉపయోగించి ఎవరైనా 100కి డయల్ చేస్తే అవర్ యావరేజ్ రెస్పాన్స్ టైమ్ వాజ్ 6 minutes ఎనీవేర్ ఇన్ విజయవాడ ఆర్ రూరల్ ఏరియాస్, గన్నవరం, తోట్లవల్లూరు, ఉయ్యూరుతో కలిపి. That's fast, that's quick. 6 minutes. That's great. We were almost comparable to Los Angeles response time. I'm about to tell. US లో 3-4 minutes అనుకుంటా. It is 6 minutes. Yeah, we were matching almost Los Angeles. And it was all built with very minimal software, minimal బజార్లో దొరికే హార్డ్వేర్ తీసుకొచ్చి ఫిట్ చేసి లోకల్ టాలెంట్తో దాన్ని సిస్టమ్ డెవలప్. బ్రిలియంట్. సో డబ్బులు ఖర్చు పెడతానికి మన దగ్గర ఏం కోట్లు బడ్జెట్లు లేవు కదా. సో ఉన్న దాంతోనే మేనేజ్ చేసి మంచి ఆఫీసర్ ఉంటే అదే. నేను ఒక్కటే కాదు, మా మెన్ కూడా అసలు పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉద్యోగం అంటే వరస్ట్ ఉద్యోగం అనుకుంటారు, పనిష్మెంట్ పోస్టింగ్ అనుకుంటారు. అట్లాంటిది పోలీస్ కంట్రోల్ రూమ్లో పనిచేసే వాళ్ళు కూడా దే వర్ వర్కింగ్ అట్ ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎఫిషియన్సీ. వాళ్ళలో ఆ ప్రైడ్, అరే మనం ఏదో సాధిస్తున్నాం అన్న ప్రైడ్ వచ్చింది. అది దట్ ఇస్ అల్టిమేట్ లెవెల్లో
డ్రైవ్ చేయాలంటే యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. నాకు ఆ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఆ లీడర్షిప్ ఇవ్వగలిగాను. అండ్ మా మెన్ను ఇఫ్ యూ గివ్ గుడ్ లీడర్షిప్ మా వాళ్ళు అసలు మామూలుగా రెస్పాండ్ అవ్వరు. బ్యూటిఫుల్ పీపుల్. యూ విల్ బి రిమెంబర్ టు దట్. ఐ రిమెంబర్ ఇట్ యాజ్ మీకు కూడా సార్. నాకు ముందు రిమెంబర్. అంటే మీరు అంటే నాకు మాకు సుధాకర్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు చిలకూరుపేట. ఈ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ప్రాస్టిట్యూషన్, కంప్లీట్లీ. హీ స్టిల్ రిమెంబర్డ్. ఆ తర్వాత డిఎస్పీ అయ్యి విజయవాడ వచ్చినాడు. వెరీ ఎఫిషియెంట్, ASP. వెరీ ఎఫిషియెంట్. లాస్ట్ వన్ క్వశ్చన్ సార్. Yeah. ఐ టుక్ లాట్ ఆఫ్ యువర్ టైం. ఈ మీకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాండ్ విడ్త్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మీరు ప్రజల్లోకి వచ్చి సామాజిక చైతన్యం కలిగిస్తున్నారు. కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ ఇన్ టు పాలిటిక్స్ ఆర్? మీరు ఇందాక నుంచి అంటుంటే నేను కరెక్ట్ చేయడం ఎందుకు లేని వదిలేసా. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ టు పాలిటిక్స్. ఓ గుడ్, గ్రేట్. నేను ఏప్రిల్ 13, 2025 అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి నేను ఇవాళ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నాను అని డిక్లేర్ చేశాను. దట్స్ గ్రేట్. లాస్ట్ 1 year వాట్ ఎవర్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఈస్ బేసికల్లీ మై పొలిటికల్ వర్క్ ఓన్లీ. ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలనేది కృత నిశ్చయం. దానికోసం బోల్డంత రాతకోతలు, డాక్యుమెంటేషన్ ఉంటాయి. ఆ పనిలో ఉన్నవాడిని. ఇన్ ఎ మంత్ ఆర్ 2 ప్రాబబ్లీ వీ విల్ అనౌన్స్ అవర్ పొలిటికల్ పార్టీ అలాంగ్ విత్ ద ఎజెండా, మేనిఫెస్టో, ప్రోగ్రామ్, ఐడియాలజికల్ Clarity. Everything with clarity we'll announce. Whoever wants to walk with us, we will wholeheartedly welcome them. Oh, great. That's very welcome. Yeah. We need good leaders like you. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి, రాజ్యాంగం పట్ల అవగాహన ఉండి, మంచి ఆలోచనతో సొసైటీని ఇంప్రూవ్ చేయాలి, సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి, సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే సార్ మన ఇక్కడి నుంచి ఇండియన్స్ వెళ్ళి అమెరికాలో సర్వే అవుతున్నారంటే అక్కడ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడ మనల్ని ఏ పొలిటీషియన్ లేకపోతే పోలీస్ ఆఫీసర్ ప్రొటెక్ట్ చేయట్లేదు. సిస్టమ్ ఈజ్ ప్రొటెక్టింగ్. అటువంటి అందరూ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటారు? సేఫ్. వాట్ ఈజ్ సేఫ్టీ? ఎవరి దగ్గరికి వెళ్ళాం అసలు? సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అటువంటి సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలి అనే మంచి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం చాలా మంచి పరిణామం. వి వెల్కమ్ ఇట్. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. ఇంకా రావాలి, ఇంకా డైనమిక్గా పోరాడాలి, సమస్యల మీద పోరాడాలి. ఇటువంటి లీడర్స్ కావాలి సొసైటీకి అని. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మనకి ఏబి వెంకటేశ్వరరావు గారు వారి అనుభవాన్ని, వారికి ఉన్న విజ్డమ్ని, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, వారి డీప్ ఇన్సైట్ని ఈరోజు చాలా పాయింట్స్ మనం సూచించాం. ఒకటి మేజర్గా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషను, దాని కాన్సిక్వెన్సెస్. తర్వాత మనం పోలవరం గురించి మాట్లాడుకున్నాం, అమరావతి గురించి మాట్లాడుకున్నాం, పోలీస్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వెరీ వెరీ నైస్ సార్. ఇంకోసారి మీ దగ్గర టైం తీసుకొని ఇంకో మేజర్ ఇష్యూస్లో మళ్ళీ పాడ్కాస్ట్ చేద్దాం. సమాజానికి మీలాంటి వాళ్ళు అవసరం. డిపెండ్స్ ఆన్ మీ వ్యూయర్స్ రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో చూసుకుని. ఎస్ సార్. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ పర్టికులర్ టాపిక్ వి కెన్ సిట్ అగైన్ టుగెదర్. మా బర్డ్ టాక్స్ మీద కూడా మీరు కౌంట్ చేయొచ్చు. మేము కూడా ఈ బర్డ్ టాక్స్, బర్డ్ మీడియా ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఏదో ఒకళ్ళకి బయస్డ్ వెర్షన్స్ కాకుండా వీల్ ఓన్లీ రిపోర్ట్ అండ్ మంచిగా సమాజాన్ని బాగా బలపరచాలి అనేది మా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. It's really a pleasure talking to you. Great talk. Thank you very much.